హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మరాస్ వరల్డ్‌కి స్వాగతం అండి. ఈవేళ మంచి భోజనం అంటే ఒక పప్పుతో పచ్చడి, అలాగే ఆకుకూర పచ్చడి, అలాగే క్యాబేజీ ఫ్రై, అలాగే కొద్దిగా పప్పు చారులాగా ఈవేళ చేశానండి. ఆ చేసినవన్నీ ఎలా చేశానో చెప్తాను చూడండి. పెసరపప్పు పచ్చడి. పెసరపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, అలాగే ఆవాలు, మెంతులు, ఇంగువ అవన్నీ దోరగా చక్కగా వేపుకోవాలండి మంచి రంగు వచ్చే వరకు. ఆ రంగు వచ్చిన మిరపకాయల్ని ఆ పెసరపప్పు పచ్చిదే అందులో వేసి ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మనం మిక్సీ పేస్ట్ మరీ మెత్తగా ఆడేసుకోకండి. కోర్స్‌లీ ఆడుకొని ఆ వేయించిన పోపులోకి వేసుకుంటే కనుక పెసరపప్పు పచ్చడి చాలా బావుంటుందండి. ఇది బ్రాహ్మిన్ స్టైల్. ఎక్కువ ఏంటంటే ఈ పచ్చడి ఉల్లిపాయతో నంచుకుంటే చాలా బావుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే మీరు తెలిస్తే పెసరపప్పుతో ఇంకేవైనా రకంగా పచ్చళ్ళు చేస్తే గనక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే పాలకూర పచ్చడి అన్నాను కదండీ! అలాగే చూడండి సింపుల్‌గా పాలకూర శుభ్రం చేసుకున్న తర్వాత మనం మూకుడి కాలవేసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిలేసి దానిలో పాలకూర, అలాగే టమాటా 2 టమాటాలంటే నేను 2 కట్టలు పాలకూరకి 2 టమాటాలు వాడానండి. అలాగా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి టమాటాలేసుకోవాలి. ఆ టమాటా పులుపు లేపోతే కనుక చిన్న చింతపండు వాడుకుంటే పచ్చడికి చిన్న పులుపునిస్తుందండి. అచ్చు గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. కానీ పాలకూర సూపర్ ఫుడ్ కదండీ! పాలకూరతో అనేక రకాలైన కూరలు చేస్తుంటాం కదా! అలాగే ఈ పచ్చడి కూడా ట్రై చేశానండి. కొత్తగా చాలా బాగా వచ్చింది. ఆ పాలకూర శుభ్రంగా మగ్గిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దానిలోకి 2 పచ్చి వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు వేపినవి వేసుకొని పచ్చడి చేసుకొని ఉంచుకోవాలండి. దాన్ని చూడండి అలాగే మళ్ళీ బాణీ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కారం సరిపోతే ఓకే. అంటే మనం ఇందాకలా ఎర్ర మిరపకాయలు వేసాం కదండీ! అవి సరిపోతే ఓకే అండి. లేదంటే ఎర్ర కారం వేసుకుని కూడా మళ్ళీ కొంచెం వేసుకుంటే కారం సరిపోతుంది. దానిలోకి వేయించిన వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే మనం ఇందాకల వేసిన తాలింపు ఉంది కదా! ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయ అవి కూడా ఇందులో ఇదంతా శుభ్రంగా వేగిన తర్వాత మనం ఆ పోపు కూడా కలిపి తీసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. వేడి అన్నంలో నువ్వుల నూనె లేదంటే నచ్చిన వాళ్ళు నెయ్య వేసుకొని ఈ పచ్చడి కలిపి తీసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. అలాగే క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ ఫ్రై వెరీ సింపుల్ అండి. చూడండి మనం అయితే అలా చాపర్‌తో మనం క్యాబేజీని కట్ చేసుకుంటే సన్నగా వస్తుంది. లేదంటే చాక్‌తోనే కట్ చేసుకున్న క్యాబేజీని మనం మూకుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత వేడి చేసుకొని అందులోకి ఈ క్యాబేజీ తురుము వేసి శుభ్రంగా వేయించాలండి. అయితే చాలా ఈజీగా వేగిపోతుందండి. కొద్దిగా సాల్ట్ ఏసి మూత పెట్టుకుంటే. ఎక్కువ ఆయిల్ పట్టదండి. క్యాబేజీకి ఉన్న వాటరే సరిపోతుంది మోస్ట్‌లీ. దాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉప్పు వేసి మూత పెట్టుకుంటే వేరంగా మగ్గిపోతుందండి. దానిలోకి ఓన్లీ మనం ఎర్ర కారం, అలాగే నేను ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ అండి. ఆల్రెడీ నా ఛానల్‌లో పోస్ట్ చేశానండి గరం మసాలా పౌడర్ ఎలా చేయాలో. ఒక్కసారి చూడండి. లేదంటే కొన్న మసాలా పౌడరైనా వేసి తీసుకుంటే సూపర్‌గా ఉంటుందండి క్యాబేజీ ఫ్రై. చూడండి అస్సలు మూకుడికి అంటకుండా ఎంత బాగా వచ్చిందో చెప్పాను కదండీ! చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ బట్ వెరీ టేస్ట్ అండి. చేసిన పచ్చడి గానీ, కూర గానీ, అలాగే పప్పుతో ఒక పచ్చడి, ఆకుకూరతో ఒక పచ్చడి చేశాను కదా! అన్నీ కూడా మీరు నేను చేసిన విధంగా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే 10 మందికి రీచ్ అవుతుంది కదా! మంచి మంచి ఆరోగ్యకరమైన వంటలు నా ఛానల్‌లో చేసి చూపిస్తున్నానండి. అలాగే భక్తి గురించి చెప్తున్నాను. అలాగే ప్లాంట్స్ గురించి అంటే ఏమైనా ఫెర్టిలైజర్స్ అవి ఇస్తే కనుక మనకి మొక్కలు గనక ఉంటే కనుక అవి ఎలా బాగా గ్రో అవుతాయో కూడా చెప్తున్నానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి వేడి అన్నంలో ప్రతీదీ కూడా క్యాబేజీ వేపుడు, అలాగే పెసరపప్పు పచ్చడి, అలాగే పాలకూర పచ్చడి, అలాగే రసం ఇవన్నీ కూడా వేడి అన్నంతో తీసుకుంటే చాలా బావుంటాయండి. లేదు కదూ అంటే పుల్ల పుల్లగా కూడా ఉంటాయి కాబట్టి నిమ్మకాయ, వాడిన చింతపండు వాటి వల్ల మనం మిల్లెట్స్‌తో కూడా తీసుకుంటే చాలా బావుంటుందండి. అంటే మనం ఏది వండుకుంటే వాటితో ఈ కూరలు, పచ్చళ్ళు ఇలా చేసి తీసుకున్న తర్వాత మీకెలా కుదిరినాయో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీరైతే ఈ కాయగూరలు వాడుకుని మీరెలా వంటలు వండుతారో అంటే కూరలు, పులుసులు, పప్పులు ఏవైతే వండుతారో అవి అలాగా కామెంట్ రూముల్లో మీరెలా చేస్తారో కూడా చెప్పచ్చండి. అంటే నేను కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది కదా! అందుకని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భ్రమరాస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే పచ్చళ్ళకి పెసరపప్పు పచ్చడి, అలాగే ఆకుకూర పచ్చడికి ఉల్లిపాయ నంచి తీసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.